హాయ్ ఫ్రెండ్స్, జొన్న పిండితో దోశ ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. జొన్న పిండి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి కలిపి దోశ. ఇది ముందుగాలుగా జొన్న పిండి గిన్నెలో వేసుకున్నాను. జొన్న పిండి అలా జల్లెడ పట్టుకొని గిన్నెలో వేసుకున్నా ఫ్రెండ్స్. అలాగనే గోధుమ పిండి కొద్దిగా వేయాలి. గోధుమ పిండి కొద్దిగా వేసిన తర్వాత బొంబాయి రవ్వ కూడా కొద్దిగా వేయాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి గిన్నెలోకి. అలాగే జీలకర్ర కొద్దిగా వేయాలి. జీలకర్ర ఆవాలు కలిపి మీద వేసిన ఇదెల్లా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. జొన్న రొట్టె తినలేకపోతే అప్పుడప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. జొన్న దోశ అలాగనే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకునే ఫ్రెండ్స్, ఉంటలు లేకుండా అలా కలుపుకోవాలి. అంత పతలాగా కాకుండా అంత మందం కాకుండా అలాగున. మనం ఇందులోకి వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అందులోకి వేయాలి. ఇవల్ల బాగా మిక్స్ కావాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి అలాగన. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్ లాగా చేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక పెన్నెం పెట్టుకొని దోశల పెన్నెం వేడెక్కింది. అలాగనే గంటతో వేసుకోవాలి కొద్దిగా. ఇది కొద్దిగా ఎర్రగా కాలాలి. ఎమ్మడే తిప్పకూడదు. 1 నిమిషం అట్లే పెట్టాలి ఫ్రెండ్స్. జొన్న దోశ బాగుంది టేస్ట్. ఎటువంటి చట్నీ లేకుండా వస్తుంది, తినొచ్చు. కొద్దిగా ఆయిల్ వేయాలి. రెండో వైపు తిప్పుకుందాము.
అలాగే ఎర్రగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అలా వచ్చింది. అన్ని దోశలు అలాగే పోసుకోవాలి. మిగిలిన పిండి అంతా అలాగే పోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, జొన్న దోశ రెడీ అయింది.